బ్రదర్ డాకు మహారాజ్ డాకు డాకు మహారాజ్ బాలయ్య బాబు మళ్ళీ సంక్రాంతికి అయితే వస్తున్నాడు. సో ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతున్న అన్ని సినిమాలతో పాటు బాలయ్య బాబు సినిమా మీద కూడా హై బజ్ అయితే ఉంది. యూకేలో ఆల్రెడీ మనకైతే బుకింగ్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాయి. దాదాపు 2200 టికెట్స్ అయితే బుక్ అయితే అయ్యాయి. సో అలాగే మనకి 59 లొకేషన్స్లో ఈ సినిమాని అయితే ప్రదర్శించబోతున్నారు. ఇంకా మరిన్ని ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అప్డేట్స్ చూసే ముందు మీరు బాలయ్య బాబు అభిమానులు అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ చేయండి. వీడియో వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మన బాలయ్య బాబు వచ్చేసి ఏజ్ పెరిగే కొద్దీ సినిమా పవర్ఫుల్గా, అలాగే సినిమా క్రేజ్ కూడా పెరుగుతుంది. డాకు మహారాజ్లో డిఫరెంట్గా అయితే ట్రై అయితే చేశారనమాట. సో మనకి ఈ డాకు మహారాజ్ డబ్బింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో డబ్బింగ్ పూర్తి చేసుకున్న తర్వాత బాలయ్య బాబు వచ్చేసి మరో అఖండ లాంటి సినిమా అయింది అయితే చెప్పడం అయితే జరిగిందంట. సో కంప్లీట్గా మూవీ వచ్చేసి డబ్బింగ్ అయితే కంప్లీట్ అయితే చేసేసుకుంది. మరో అఖండ లాంటి సినిమా కానీ ఈ టైంలో ఇప్పుడు బాలయ్య బాబుకున్న క్రేజ్తో ఈ టికెట్ ప్రైజెస్తో కానీ పడితే ఖచ్చితంగా ఒక సెన్సేషనల్ రికార్డ్స్ బాలయ్య బాబు క్రియేట్లో మన డాకు మహారాజ్ అయితే క్రియేట్ అయితే చేస్తుంది. డాకు మహారాజ్కి సంబంధించిన మరొక అప్డేట్ గురించి కానీ చూసినట్లయితే ఆల్రెడీ మనకు షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, డబ్బింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలి ఉన్నది మాత్రము ప్రమోషన్స్ అనమాట. ఆ ప్రమోషన్స్ కూడా మనకి యూఎస్ఏలో ఈవెంట్ స్టార్ట్ చేశారు, కానీ ఇంకా మనకి సాంగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అవి రిలీజ్ చేయలేదని చెప్పేసి అందరు బాధపడుతున్నారు. కానీ మనకు లేటెస్ట్గా చూసినట్లయితే నిన్న అఫీషియల్గా మేకర్స్ అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. మనకి ఆ డాకు మహారాజ్కి సంబంధించిన ఒక సాంగ్ అయితే మన ముందుకు త్వరలోనే అయితే రాబోతుంది. ఎప్పుడు ఏంటి అని అయితే చెప్పలేదు, కానీ బాలయ్య బాబుని తమన్ ఫోటో ఇది రెండు పెట్టి త్వరలోనే సాంగ్ అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. సో మనందరికైతే తెలుసు అనమాట, మన బాలయ్య బాబుకు తమన్ ఏ రేంజ్లో బీజిఎం ఇస్తాడు. మనం టీజర్లో చూసాం. టీజర్ అయితే నేను అసలు ఎన్నిసార్లు విన్నాను. ఆ బీజిఎం కోసమే టీజర్ అయితే చూశాను. ఆ బాలయ్య బాబు లుక్స్ కోసం కూడా టీజర్ అయితే చూశాను అనమాట. చెవుల్లో నుంచి టీజర్ అయితే పోవడం లేదు. సో ఇంకా పాట ఎలా ఉంటుంది అయితే చూడాలన్నమాట. ఇంకో అప్డేట్ కానీ చూసినట్లయితే మనకి 2 గంటల 40 నిమిషాలు అనేది రన్ టైం అయితే లాక్ అయితే అయింది. సో మనకి ఇక్కడ యూఎస్ఏలో కూడా మనకి ప్రీ బుకింగ్స్ అలాగే ఓపెన్ అయితే అవ్వబోతున్నాయి. కాబట్టి మనకు అక్కడ రన్ టైం అనేది కన్ఫర్మ్ అయితే అయిందనమాట. 2 గంటల 40 నిమిషాల నిడివితో బాలయ్య బాబు సినిమా మన ముందుకైతే రాబోతుంది. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ అయితే మన ఛానల్లో నేనైతే తీసుకొని వస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే చాలా సంతోషపడతాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ బై. Take care friends.